ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఇది మేము కొండాపురంలో ఉన్నటువంటి ఆ ఇల్లు. ఇన్ని రోజులు ఈ ఇంట్లోనే మేము బాగోకున్నాము. ఇప్పుడు ఉద్యోగరీత్యం తిరిగి మళ్ళీ ప్రొద్దుటూరు వెళ్తున్నాము. అందుకు ఒక్కసారి మేము బాడుగకున్నటువంటి ఇంటిని మీకు చూపించాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో తీస్తున్నాను. సామాన్లు ఏ విధంగా మేము సర్దుతున్నాము, ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మేము బాడుగకు ఉండేటువంటి రెంట్కు ఉండేటువంటి ఇల్లు. కొండాపురంలో 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము. తర్వాత మా భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యి మేము కొండాపురాన్ని వదిలిపెట్టి తిరిగి ప్రొద్దుటూరు వెళ్తున్నాము. ఒకసారి మేముండే ఇంటిని ఒకసారి తీయాలనిపించింది. ఇదే ఫ్రెండ్స్, మేము ఉండేటువంటి రెంట్కు ఉన్నటువంటి ఇల్లు. చాలా విశాలంగా ఉంటుంది మా ఇల్లు అయితే మాత్రము. ఇది చూడండి, ఇక్కడ హాల్ అయితే చాలా పెద్ద హాలు. ఒక 20-30 మంది వచ్చినా పడుకునేంతగా ఉంది. మా ఇంటి ఓనర్స్ ముస్లిమ్స్. మమ్మల్ని ఉన్న రోజులు చాలా బాగా మంచిగా ఆదరించారు. ఇప్పుడు కూడా మాకు ఇల్లు పూర్తి కాలేదు, ఇంకా కాస్త టైం ఇవ్వండి అంటే, సరేనా మీరు కొన్ని రోజులు తీసుకోండి అని చెప్పేశారు. వచ్చే వారం రావాలి, మేము వచ్చే వారం వచ్చేసి సర్దుకోవాలి. ఇప్పుడు ఈ చేతనైన కాడికి మేము ఇంటిని సర్దుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇల్లు మారడం అంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఇప్పటికీ నాకు పెళ్ళయి ఒక 22 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మేము సొంత ఇల్లు తీసుకోక ముందు ఎన్ని ఇల్లు మారామంటే ప్రతిసారి ఇవన్నీ తీసుకోవడము, కట్టుకోవడము, మళ్ళీ విప్పుకోవడము అన్నీ తీసుకొని ఆ యొక్క సామాన్లు సర్దుకోవడం అన్నా, సామాన్లు లారీకి ఎత్తి పంపించడం అన్నా, మళ్ళీ అక్కడ ఇంట్లో వెళ్ళిన తర్వాత సామాన్ దించుకున్న తర్వాత కనీసం అంటే మళ్ళీ ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనేది ఒక వారం 10 రోజులు కానీ మనకు అర్థం కాదు. తీసుకువెళ్ళి అక్కడ పెడతాం. కానీ అక్కడ మా ఇంటికి మాత్రం 2 అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఇల్లు అయితే మాత్రం మాకు విశాలంగా చాలా పెద్దగానే ఉండింది. ఇప్పుడు ఉద్యోగాలతో ఖాళీ చేసి వెళ్తున్నాము. ఒక్కసారి మా యొక్క ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ పడితే అక్కడ సర్దుతూ అక్కడ పెట్టాము. ఇవన్నీ మళ్ళీ కొన్ని సర్దుకున్నాము, ఇంకా కొన్ని అన్ని కింద పెట్టేసి కొన్ని నిదానంగా సర్దుకుంటున్నాము. చూడండి, సామాను ఎక్కడ పడితే వీటిని మళ్ళీ తీసుకొని మేము ప్రొద్దుటూరుకు వెళ్ళాలి అంటే చూడండి, నెక్స్ట్ వారం రావాలి. వచ్చి ఇవన్నీ నెక్స్ట్ వారంలో మళ్ళీ మేము వీటన్నిటిని తుడుచుకొని సర్దుకొని తీసుకువెళ్ళాలి. ఎందుకో మా యొక్క పాత ఇంటిని ఒకసారి నేను వీడియో తీయాలనుకున్నాను. ఎందుకంటే గత స్మృతులు మళ్ళీ తిరిగి మేము ఈ ఊరికి వచ్చినా ఎవరైనా దీనికి రెంట్కి వచ్చారంటే మేము ఇంట్లోకి రానికి ఉండదు. కాబట్టి ఇది 2వ బెడ్రూమ్ అండి. ఇందాక చూపించింది 1వ బెడ్రూము, ఇది 2వ బెడ్రూము. దీన్ని కూడా మళ్ళీ అటాచ్డ్ పెద్ద బాత్రూమ్. ముస్లిమ్స్ కాబట్టి బాత్రూమ్ చాలా పెద్దగా కట్టేసుకున్నారు. ఇల్లు చాలా విశాలంగా కూడా ఉంది. మీరు చూశారు కదా, హాల్ చూడండి చాలా విశాలంగా ఉంది. అదండి చూడండి, మేము ఈ ఇంటితో మాకు 3 సంవత్సరాల అనుబంధము. ఈ యొక్క 3 సంవత్సరాల అనుబంధాన్ని వదిలిపెడితే మాకు ఇంటి ఓనర్లు కూడా చాలా సహకరించారు. చాలా మంచి వాళ్ళు. వాళ్ళ పిల్లలైతేనేమి వాళ్ళైతేనేమి మమ్మల్ని, మా పిల్లల్ని చాలా బాగా ఆదరించారు. మేము వెళ్ళిపోతుంటే కూడా చాలా బాధపడ్డారు. మాకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కానీ మనం సొంత ఇంటికి వెళ్ళిపోక తప్పదు కదా ఫ్రెండ్స్. అందుకే నాకు అక్కడ కొంచెం ఇల్లు కొద్దిగా రిపేర్ ఉంటే ఆ రిపేర్ చేసేంత వరకు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మా మిస్సెస్ మొహం కడుగుతూ ఉంది. ఈ వంట రూమ్ చూడండి, అన్నీ సర్దుతుంది, ఎంత అస్తవ్యస్తంగా ఉందో. ఇవన్నీ మళ్ళీ మేము నీట్గా సర్దుకొని వాళ్ళకు ఇల్లు ఎలా ఉండే ఇల్లు అలా రకంగా వాళ్ళకు ఇచ్చిపోవాలి కదా ఫ్రెండ్స్. అందుకోసమే మేము ఈ యొక్క వీడియోని తీస్తున్నాను. దయచేసి మీరు కూడా ఎవరైనా ఇల్లు మారింటగినా వాటిని గురించి మాకు చెప్పండి. ఈ వీడియో తీయండి, చూడండి. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈ యొక్క వీడియో ఓపికగా చూసినందుకు
ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.